కొల్చారం మండలం పరిగుంత గ్రామంలోని సీతారామన్ జేయూ రైస్ మిల్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ నిర్వహించడం జరిగిందని కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గాఫర్ మియా తెలిపారు. బుధవారం నాడు కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో పైడి శ్రీధర్ గుప్తా నుండి స్వాధీనం చేసుకున్న రైస్ మిల్లుకు వేలంపాట నిర్వహించారు. టెండర్లో జోగుపేట ప్రాంతానికి చెందిన విఠల్ రెడ్డి అనే వ్యాపారి 10,51,00,000కు వేలంపాట పాడి రైస్ మిల్ని దక్కించుకున్నారని తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ధర 10,24,00,000 అని, అంతకంటే ఎక్కువ ధర రావడంతో వేలంపాట ప్రక్రియను పూర్తి చేసి జిల్లా కలెక్టర్కు నివేదికను పంపడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. టెండర్ విధి విధానాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని తహసీల్దార్ గాఫర్ మియా తెలిపారు. వరిగుంతం గ్రామంలో గల ఎంఎస్ ఇండస్ట్రీస్ శ్రీ సీతారామన్ రైస్ మిల్ శ్రీ పైడి శ్రీధర్ గుప్తా చెందినది. తెలంగాణ రెవెన్యూ రికవరీ యాక్ట్లో భాగంగా ఈరోజు వేలం వేయడం జరిగింది. మరి ఈ వేలంలో కేవలం ఒక్కరే బిడ్డర్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ 10,24,00,000 ఏదైతే ఉందో దానికంటే హైయెస్ట్గా 10,50,00,000కు అతను బిడ్డింగ్ వేయడం జరిగింది. మరి ప్రపోజల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పంపించి మరి ఆమోదం పొందిన తర్వాత ఇటు సేల్ యాక్షన్ ఏదైతే జరిగిందో దాన్ని ఫైనలైజ్ చేయడం జరిగింది.